ఎంత పచ్చదనంగా ఉందో చూసారా. పల్లె బస్సులో వెళ్తే ఇదే అనమాట మనకి పెద్ద బెనిఫిట్. ఇవ్వండి పొలాల్లో గేదెలు చూడండి మేస్తున్నాయి పచ్చగడ్డి. కరెక్ట్గా ఈ ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్ ఉంది చూసారా, ఈ రోడ్ ఏరియా. దీనికి నాకు చాలా సంబంధం ఉంది, ఎందుకంటే ఎగ్జాక్ట్గా 1 year బ్యాక్ నేను ఇక్కడే పడిపోయినా, నా బండి ఇక్కడే యాక్సిడెంట్ అయ్యిందనమాట. సో ఈ బ్రిడ్జ్ దగ్గర ఎలాంటి ఇబ్బందులు ఎవరైనా ఫేస్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి, మీకు అది చూపిస్తా కాంప్లెక్స్ ఎలా ఉంటుంది, గజపతినగరం కాంప్లెక్స్. ఈ వీడియోలో నాకు ఏదైనా అసంతృప్తి ఉందంటే ఈ తాత అనమాట. ఎవరో బాబు నేను వీడియో తీసుకుంటా చేయి తీరా అని ఎన్నిసార్లు చెప్పినా అతను అయితే చేయి అయితే తీయట్లేదు అనమాట. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అవినాష్, మీరు చూస్తున్నారు తెలుగు ట్రావెలర్ రవి ఛానల్. ఈరోజు మనం చేయబోయే వ్లాగ్ వచ్చేసి పల్లె వెలుగు బస్సులో. నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం వాళ్ళ లైఫ్లో ఒక్కసారైనా పల్లె వెలుగు బస్సు ఎక్కుంటారు. సో ఆ మెమరీస్ని మళ్ళీ మీకు గుర్తు చేసినట్లు ఉంటుందని చెప్పేసి ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోనైతే రోజు మా ఊరు నుంచి స్టార్ట్ అయ్యే బస్సులో చేయబోతున్నాను. సికార్గింజి నుంచి విజయనగరం అయితే ఈ బస్సు వెళ్తుంది అనమాట. సో నేనైతే ఈ పల్లె వెలుగు బస్సులో ఈరోజు అయితే ట్రావెల్ చేయబోతున్నా. ఈ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ని మీరు కూడా చేయండి, అదే వీడియో ద్వారా ఎక్స్పీరియన్స్ చేయండి. వీలైతే మ్యాక్సిమం ప్రతి స్టాప్ని కూడా నేను మీకు చూపిస్తాను. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. కొంచెం కొత్త రూట్ కదా, మీకు తెలియని రూట్ అయ్యి ఉంటుంది మ్యాక్సిమం. సో వీలైతే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అన్నీ మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి వీడియోలో. సో మిగిలిన విషయాలు బస్సులోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంకా బస్సు కోసం వెయిట్ చేద్దాం పదండి. సో గాయస్ మన బస్సు అయితే వచ్చేస్తుంది. సో బస్సులోకి ఎక్కిన తర్వాత మిగిలిన విషయాలు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే బస్సు ఎక్కేద్దాం. వచ్చేసింది బస్సు. సో బస్సు అయితే మా ఊరు నుంచి మూవ్ అయిపోయింది అనమాట. అలా మళ్ళీ వెళ్తూ మాట్లాడుకుందాం. సో చూసుకున్నట్లయితే ఎంత పచ్చదనంగా ఉందో చూసారా. పల్లె బస్సులో వెళ్తే ఇదే అనమాట మనకి పెద్ద బెనిఫిట్. సో మా ఊరు దాటి టువర్డ్స్ విజయనగరం వెళ్ళే వైపు అయితే ఫస్ట్ వచ్చే స్టాప్ అనమాట ఇది చంద్రవలస, చంద్రవలస. సో బాగానే ఎక్కుతున్నారు ఇక్కడ. సో చంద్రవలస స్టాప్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఇంకో జంక్షన్ ఉంటుంది అనమాట, జగన్నాథ్పురం అని చెప్పేసి. ఆ జంక్షన్ ఇది. ఇవ్వండి పొలాల్లో గేదెలు చూడండి మేస్తున్నాయి పచ్చగడ్డి. ఈ వర్షాకాలంలో గడ్డి ఎక్కువ కనిపిస్తుంది మనకి ప్రతి చోట. భలే ఉంది కదా చూడటానికి. సో మా బస్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చెరుకుపల్లి. కాకపోతే ఇది ఎలా ఉంటుందంటే ఈ ఊరిని చూస్తే నాకు ఏం గుర్తొస్తుంది అంటే శ్రీలంక అలా ఉంటుంది. ఇది ఊరు బయటకు ఉంటుంది. ఇవ్వండి కరెక్ట్గా ఈ ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్ ఉంది చూసారా, ఈ రోడ్ ఏరియా. దీనికి నాకు చాలా సంబంధం ఉంది, ఎందుకంటే ఎగ్జాక్ట్గా 1 year బ్యాక్ నేను ఇక్కడే పడిపోయినా, నా బండి ఇక్కడే యాక్సిడెంట్ అయ్యిందనమాట. కరెక్ట్గా గేట్ దగ్గర అయితే మాకు క్రాసింగ్ పడింది లారీకి బస్కి. లక్ ఏంటంటే గేట్ పడలేదు. ఇది పడినా పర్లేదు కానీ నెక్స్ట్ ఒక గేట్ ఉంటుంది. సో మానాపురం గేట్ అని, దేవుడి దేవాళ్ళు అది పడకుండా ఉంటే చాలు, అది కూడా చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి పాచిలాల్స్ గేట్ అంటారనమాట దీన్ని. మొత్తం పచ్చదనంతో పచ్చటి పొలాల మధ్యలో చల్లుతుంది కదా బస్సు, భలే ఉంటుంది. అటు ఇటు 2 పక్కల గ్రీనరీ మొత్తం. సో ఇది మా ఊరు లూప్ లైన్ తర్వాత లూప్ లైన్ నుంచి కట్ అయ్యి హైవే ఎక్కేదనమాట. ఇది మనకి బొబ్బిలి టు విజయనగరం హైవే అనమాట. సో బస్సు అయితే హైవే ఎక్కేసింది. ఇంకా కొంచెం స్పీడ్గా అయితే వెళ్తుంది అనమాట ఇక్కడి నుంచి, ఇంకా పర్వాలేదు. సో మా బస్సు హైవే ఎక్కిన తర్వాత ఫస్ట్ స్టాప్ అనమాట ఇది మరణం. హైవేలో ఫస్ట్ స్టాప్ ఇది మరణం. సో ఒకప్పుడు ఈ రూట్స్ అదే మెయిన్గా బొబ్బిలి టు విజయనగరం రోడ్ అయితే చాలా ఘోరంగా ఉండేది. ఇప్పుడైతే చాలా నీట్గా ఉన్నదన్నమాట. రోడ్స్ అయితే జరగడం వల్ల చాలా ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు వెళ్ళడానికి రావడానికి. ఓ నెక్స్ట్ చెయ్యి వస్తున్నారు చూసారా, అది వచ్చేసి మనకి కోమటపల్లి స్టాప్ అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ రూట్ ఉంది కదా, ఇటు వెళ్తే దత్తరాజరు గర్భం అటు వెళ్ళొచ్చు. మనం స్ట్రైట్గా వెళ్ళిపోతాం ఇప్పుడు. దాని తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి మానాపురం సంత. ఇక్కడ ప్రతి శనివారం కూడా చాలా పెద్ద గ్రాండ్ ఇయర్గా పెద్ద సంత అవుతుంది. దీని మీద ఒక వీడియో కూడా చేసా, మన పాత వీడియోస్లో ఉంటుంది, వీలైతే వెళ్ళి చూసేయండి. ఈ మానాపురం సంత ఎలా ఉంటుంది అనేది. చూడండి ఎద్దుల బండి కనిపిస్తుందా, భలే ఉంది కదా ఎద్దుల బండి, హైవేలో ఎద్దుల బండి. ఈ బొబ్బిలి టు విజయనగరం వెళ్ళే హైవేలోని ఒక పెద్ద మైనస్ ఏదైనా ఉందంటే అది ఫస్ట్ వచ్చేసి ఇదేనమాట. రాబోయే రోజుల్లో ఇక్కడ టోల్ గేట్ అయితే కడుతున్నారు. అది కొన్ని బస్సు కార్లు అలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనమాట ఈ ఏరియా వచ్చేసి. ఎందుకంటే ఇదివరకు ఉండేది పాతది, ఇప్పుడు అది తీసేసి చాలా సంవత్సరాలు అయ్యింది. నేను ఎప్పుడు చిన్నప్పుడు ఉండేది ఆ టోల్ గేట్, అది తీస్తారు. ఇప్పుడు కొత్తగా కడుతున్నారు మళ్ళీ టోల్ గేట్. సో ఇదిగోండి ఆ టోల్ గేట్ అనమాట. టోల్ గేట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి, ప్రజెంట్ వర్కింగ్లో ఉంది. ఇది వన్స్ ఎప్పుడైనా ఓపెన్ అయితే మాత్రం కొంచెం ఇబ్బంది మనకి. అంటే ఈ రూట్లో స్పెషల్గా ఈ రూట్లో ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళకి కొంచెం ఇబ్బంది.
సో మానవపురంలో కడుతున్న ఈ టోల్ గేట్ దాటిన వెంటనే రెండో వరస్ట్ థింగ్ ఏంటంటే మానవపురం గేట్ అనమాట. అదైతే చాలా వరస్ట్. అది ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తా. చాలా బిజీగా ఉంటుంది. వన్స్ అది గేట్ పడితే మాత్రం మన సరదా తీరిపోయినట్లే. అది చూపిస్తే మీకు ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ అక్కడ ఒక బ్రిడ్జ్ అయితే నా 10th కట్టారు. అది ఇంకా అంటే రైల్వే ట్రాక్ మీద కట్టారు కానీ దాన్ని ఇంకా అలా వదిలేసారు. ఇప్పటికీ కంప్లీట్ చేయలేదు. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఏంటో చూపిస్తా ఆ బ్రిడ్జ్ కూడా. సో మీకు ఇప్పుడు కనబడుతుంది కదా ఆ బ్రిడ్జ్ గ్రీన్ కలర్లో. అది వచ్చేసి కట్టి ఇంచుమించుగా 10 years అయితే అయిపోతుంది. ఇప్పటికీ దానికి అవతల అయితే బ్రిడ్జ్ వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు. చూసారు కదా ఇక్కడ రోడ్డు ఎంత బిజీగా ఉందో. సో ఈ మానవపురం గేట్లో ఈ రూట్లో ఎవరైనా ట్రావెల్ చేసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. మీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్లో షేర్ చేసుకోండి. అంటే మీరు ఈ గేట్ మీద వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది మీకు అనేది. అక్కడ స్టార్టింగ్లో మీకు టోల్ గేట్ చూపించా కదా, ఆ టోల్ గేట్ దగ్గర నుంచి ఈ గేటు బయటకు వచ్చేసరికి ఇంచుమించుగా మాకు 10 నిమిషాలు దాటే పట్టింది. సో దీన్ని బట్టి నుంచి అర్థం చేసుకోండి. ఇది మహా అయితే ఒక 500 మీటర్లు ఉంటుంది. అంటే 500 నుంచి 800 మీటర్ల వరకు ఉంటుంది. ఇంత తక్కువ డిస్టెన్స్ని మాకు దాటడానికి 10 నిమిషాలు దాటి పట్టింది. అంటే అర్థం చేసుకోండి ఇంత బిజీగా ఉంటుంది ఈ ఏరియాలో. మన బస్సు అయితే మినిమం ఒక యావరేజ్ 50 స్పీడ్ వెళ్తున్నారు అంతే. అంతకంటే ఎక్కువైతే వెళ్ళట్లేదు. 50 అయితే గ్యారంటీ వెళ్తున్నారు. అంతకు మించి మరి వెళ్ళట్లేదు. ఆ పక్కన కనబడుతుంది కదా లారీ, అది యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ ఉండి దగ్గర 1 year అయితే అయిపోతుంది అనమాట. ఇంకా మన బస్సు నెక్స్ట్ స్టాప్ చూసుకున్నట్లయితే ఇది మరపల్లి జంక్షన్ అనమాట. మరపల్లి ఇది రూట్ ఇక్కడే కానీ లోపలికి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ ఆటో ఉంది కదా, ఆటో పక్క నుంచి ఒక తార్ రోడ్ ఉంది కదా. సో దాని లోపలికి వెళ్తే మనకి మరపల్లి అనమాట. ఇంకా ఇదే రూట్లో మనకి బాలాజీ పాలిటెక్నికల్ అని చెప్పేసి మరపల్లి వారిది ఒక కాలేజ్ ఉందన్నమాట. ఇదిగోండి ఇదే ఆ కాలేజ్. ఇక్కడ చదివి బాగుపడిన వాళ్ళు కొంతమంది ఉంటే బేకార్లు అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారనమాట. సో ఈ కాలేజీలో మీరు చదివి బాగుపడ్డారో బేకార్ అయ్యారో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా తర్వాత ఈ స్టాప్ వచ్చేసి మధుపాడ అనమాట. దీని తర్వాత మనకి నెక్స్ట్ మెయిన్ స్టాప్ వచ్చేసి గజపతి నగరం. కొంచెం పెద్ద సిటీయే. అంటే ఇంకా మొత్తానికి మనం అయితే గజపతి నగరం వచ్చేసాం అనమాట. అంటే హాఫ్ ఆఫ్ ద జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసి కాంప్లెక్స్ లోపలికి అయితే వెళ్ళకపోవచ్చు బస్సు. చూద్దాం వెళ్తుందో లేదు. ఎందుకంటే కాంప్లెక్స్ లోపల చిన్నదనమాట కాంప్లెక్స్. సో వెళ్తుందో లేదో చూద్దాం. మోస్ట్ లైక్లీ వెళ్తుందా కాంప్లెక్స్ లోపలికి అయితే వెళ్తుందన్నమాట బస్సు. మీకు అయితే చూపిస్తా కాంప్లెక్స్ ఎలా ఉంటుంది. గజపతి కాంప్లెక్స్ అదిగోండి కనిపిస్తుంది కదా, ఇదే గజపతి కాంప్లెక్స్. పెద్దదేం ఉండదు, ఇదే అనమాట కాంప్లెక్స్. అసలు ఎక్కువ బస్సులు లోపలికి రావు, ఏదో కొన్ని బస్సులు వస్తాయంటే. గట్టిగా కొడితే మహా అయితే ఒక 30 seconds ఆపారు అంతే మన బస్సు. సో అదే అనమాట గజపతి కాంప్లెక్స్ ఒక ఇది. ఎక్కువ ఎక్కడెక్కడ కానీ ముందు గణేష్ కోల్ అని ఉంటుంది. సో అక్కడ ఎక్కుతారు అందరూ జనాలు అందరూ. సో ఆ గణేష్ కోల్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకోటి ఇంకో బస్సు అయితే బస్సు బయటకు వెళ్తుంటే ఇంకోటి వస్తుంది లోపలికి. సో గజపతినగర్లో బిజియెస్ట్ ఏరియా ఏదైనా అంటే ఇదే అనమాట. మనకి ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే ఆంధ్ర డ్యామ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ వెళ్తే గణేష్ కోల్ ఇదే అనమాట, గణేష్ కోల్ సెంటర్. లెఫ్ట్ సైడ్ వెళ్తే మార్కెట్ ఏరియా. సో విజయనగరం వెళ్ళాల్సిన చాలామంది ఇక్కడే ఎక్కుతారు మనకి గజపతినగర్లో బస్సు అయితే. సో ఇది వచ్చేసి గజపతినగరం కొత్త బ్రిడ్జ్ అనమాట. ఇంతకుముందు పాత బ్రిడ్జ్ ఆ రైట్ సైడ్ నుంచి ఉండేది. ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ ఓపెన్ చేశారు. సో ఆ బ్రిడ్జ్ నుంచి అయితే మనం వెళ్తున్నాం. అప్పుడు పాత బ్రిడ్జ్ ఇది వరకు అక్కడ బస్సులు ఉన్నాయి కదా, అక్కడి నుంచి ఉండేది అనమాట పాత బ్రిడ్జ్. అది బాగా పాడైపోయిందని చెప్పేసి కొత్త బ్రిడ్జ్ని అయితే ఓపెన్ చేశారు. మనకి ఇక్కడ గజపతినగరం నుంచి చూసుకుంటే ఇక్కడ బోర్డు మీద ఉంది విశాఖపట్నం 69 kilometers అని చెప్పేసి. మనకి ఎదురుగా చెక్కలతో కర్రలతో ఒక లారీ వెళ్తుంది. దాని వెనక్కి వెళ్తే ఒకటే ఫీలింగ్ వస్తుంది. వీళ్ళు సినిమాల్లో కర్రలు జారిపోయి మన మీదకి వచ్చేస్తాయి కదా, అలాంటి ఫీలింగ్ వస్తుంది 2 లారీ వెనక్కి ఎప్పుడు వెళ్ళా నాకు. మరి మీకు ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా? కలిగితే కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మనం గజపతినగరం దాటిన తర్వాత మనకి ఫస్ట్ స్టాప్ ఈ బొండపల్లి అనమాట. బొండపల్లి పోలీస్ స్టేషన్. ఇక్కడ రైట్ సైడ్ ఒక రూట్ ఉంటుంది. ఇటు నుంచి వెళ్తే మనం అరకు వెళ్ళొచ్చు. ఈ రూట్లో నుంచి అరకు కూడా వెళ్ళొచ్చు మనం. సో ఇదే అనమాట పోలీస్ స్టేషన్. మనం క్రాస్ అవుతున్నాం. ఇక్కడ చూడండి అసలు ఆ రోడ్డు వేరే లెవెల్లో ఉంది. చుట్టూ అటు ఇటు పచ్చదనం, మధ్యలో స్ట్రైట్ రోడ్డు భలే ఉంది కదా. మనం బొండపల్లి పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత మనకు వచ్చేది బొండపల్లి ఈ ఊరు అయితే ఇదే అనమాట. స్టేషన్ దాటిన తర్వాత వస్తుంది మనకి బొండపల్లి ఊరు అయితే. ఈ బొండపల్లి పోలీస్ స్టేషన్కి బొండపల్లి విలేజ్కి ఇంచుమించుగా 1 or 1.5 kilometer అయితే డిస్టెన్స్ ఉంటుంది అనమాట మనకి.
ఈ లైన్లో మనకి ఈ లోకల్ బస్సులు కూడా తిరుగుతున్నాయి. అబ్బా రోడ్ ఏమన్నా ఉందబ్బా, ప్యూర్ మ్యాడ్నెస్ అసలు. స్ట్రైట్ ఉంది. ఈ బైకులు గట్టి కొట్టిన వేరే లెవెల్లో ఉంటుంది ఈ రూట్ అసలు. చూడండి ఎంత స్ట్రైట్గా ఉందో. అది కూడా ఖాళీగా ఫ్రీగా ఉంది. ఈ వీడియోలో నాకు ఏదైనా అసంతృప్తి ఉందంటే ఈ తాత అనమాట. ఎవరో బాబు నేను వీడియో తీసుకుంటా చేయి తీరా అని ఎన్నిసార్లు చెప్పినా అతను అయితే చేయి అయితే తీయట్లేదు అనమాట. 90 వేసినట్లు ఉన్నాడు తాత, అందుకే అసలు మాట్లాడట్లేదు. ఇంకా మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇది అంబటవలస అనమాట. ఇంకా మనకి ఒక మధ్యలో ఇంకోట్లం, తర్వాత ఇంకా విజయనగరం అనమాట. ఈ అంబటవలస తర్వాత మనకి సో ఈ రూట్లో మనకి విజయనగరం బైపాస్ ఉంటుంది. అంటే విజయనగరం మనం టచ్ అవ్వకుండా వైజాగ్ వెళ్ళడానికి ఇది ఒక బెస్ట్ రూట్ అనమాట. గొట్లం ముందు ఉంటుంది మనకి, రైట్ సైడ్ అక్కడ వెళ్తుంది చూసారు లారీ. సో రైట్ సైడ్ తిరిగి ఆ హైవే ఎక్కితే ఇంకా దిగొట్టుకొని వెళ్ళిపోవచ్చు వైజాగ్. మళ్ళీ వైజాగ్ హైవేలోనే కలుస్తాం. ఇది వచ్చేసి మనకి గొట్లం అనమాట. ఇదే లాస్ట్ స్టాప్. ఇంకా దీని తర్వాత మళ్ళీ ఇంకా విజయనగరం సిటీలోకి ఎంటర్ అయిపోతాం. వన్స్ సిటీలోకి ఎంటర్ అయ్యాక చాలా స్టాప్స్ ఉంటాయి, అవి కామన్. అది మన లాంగ్ జర్నీలో ఇదే అనమాట లాస్ట్ స్టాప్ ఈ బస్కి. సో ఫైనల్లీ మనం అయితే విజయనగరం వచ్చాం అనమాట. విజయనగరం ఎంటర్ అయిపోయాం. కాకుండా అయితే విజయనగరం అని చెప్పేసి బోర్డు ఒకటి వచ్చింది కదా, విజయనగరంతో వచ్చేసాం. నెక్స్ట్ మనకి మెయిన్ విజయనగరం వచ్చాక మెయిన్ స్టాప్ వచ్చేసి కలెక్టర్ ఆఫీస్ అనమాట. ఈ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత పార్వతీపురం బస్సు వెళ్ళిపోతుంది. సో ఇదే అనమాట కలెక్టర్ ఆఫీస్ వచ్చేసి మనకి విజయనగరం కలెక్టర్ ఆఫీస్ ఇదే అనమాట. అది స్టాప్ ఇదే అనమాట, లోపలికి ఉండదు. ఇక్కడ మనకి ఈ జంక్షన్ దగ్గర ఉంది కదా, ఇదంతా రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా పోలీస్ బ్యారక్స్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా దగ్గరకు వచ్చినట్లు విజయనగరం కాంప్లెక్స్ కూడా మనం. ఇది వచ్చేసి మనకి సంతకాలు వంతెన అనమాట. దీని స్టోరీ చాలా ఉంది. ఇంకా మనం ప్రజెంట్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట విజయనగరంకి. ఇదే మన ఎత్తు బ్రిడ్జి అంటారు దీన్ని. సో ఎత్తు బ్రిడ్జి దగ్గరికి అయితే మనం వచ్చేసాం అనమాట ఇప్పుడు. సో విజయనగరం ఎంట్రన్స్లో ట్రాఫిక్ ఏ విధంగా ఉందో చూశారు కదా. చూడండి, అక్కడ చూస్తే అర్థమైపోతుంది మీకు ఏ విధంగా ఉన్నది అనేది. సో మన బస్కి అయితే సిగ్నల్ పడింది, రెడ్ సిగ్నల్. గ్రీన్ వచ్చి రాగానే వెళ్ళిపోవడం. దిగ్గొండ వచ్చేసాం ఫైనల్లీ. మన విజయనగరం కాంప్లెక్స్కి అయితే వచ్చేసాం. వెల్కమ్ టు విజయనగరం కాంప్లెక్స్. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా నేను మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. సో ఈ వీడియోలో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ నైస్ డే. బాయ్ బాయ్.